నికాస్ అయిన మాదిగ నేతకే మినిస్ట్రీ ఇవ్వాలి. మాదిగ సామాజిక వర్గం ఎమ్మెల్యేల డిమాండ్. హైదరాబాద్లోని ఓ హోటల్లో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో రహస్య సమావేశం. ఈ ఐదుగురు ఎమ్మెల్యేలు మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యేలు మొన్న మల్లికార్జున ఖర్గేకు లేఖ రాసిండ్రు. ఏమని లేఖ రాసిండ్రు? మా ఐదుగురు ఎమ్మెల్యేలల్లా ఎవరికి మీరు మంత్రి పదవి ఇచ్చినా ఓకే, ఎవరికి మీరు మంత్రి పదవి ఇచ్చినా ఓకే అని చెప్పేసి వాళ్ళు తెలంగాణ కాంగ్రెస్లో పుట్టిన మరో ముస్లిం అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం. వాళ్ళు ఎవరికి ఇచ్చినా ఓకే అని చెప్పేసి మల్లికార్జున ఖర్గేకి లేఖ రాసిండ్రు. ఈ మంత్రివర్గ విస్తరణ మీద చాలా లుకలుకలు జరుగుతూ ఉన్నాయి, చాలా అభ్యంతరాలు లేవనెత్తుతా ఉన్నారు. అటు బీసీ సామాజిక వర్గం నుంచి మాకే ఇయ్యాలని చెప్పేసి బీసీ సామాజిక వర్గ పోళ్ళు లొల్లులు చేస్తూ ఉన్నారు, ఎస్సీ సామాజిక వర్గ పోళ్ళు లొల్లులు చేస్తూ ఉన్నారు. ముస్లిం మైనార్టీ నుంచి ఒక్కరికి ఇయ్యలేదు, ఒక్కరికన్నా ఇయ్యాల్సిందే అని చెప్పేసి వాళ్ళు లొల్లు పెడతా ఉన్నారు. ఎస్టీ సామాజిక వర్గం నుంచి లంబాడా సామాజిక వర్గం నుంచి ఎవరికి ఇయ్యలేదు, మేము ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నాం, ముగ్గురు నుంచి నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నాం, మాకు ఇయ్యాలని చెప్పేసి వాళ్ళు కొట్లాడ లేవనెత్తుతా ఉన్నారు. ఇటు పోతే రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేసిండు. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇయ్యలేదు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి మొత్తం మీద కుటుంబ సమేతంగా పోయినప్పటికి కూడా అపాయింట్మెంట్ ఇచ్చిర్రు. 2 గంటల పాటు చర్చలు జరిపిండ్రు. ఒక పార్టీకి సంబంధించిన విషయాలు కానీ మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన విషయాలు కానీ ఏ ప్రభుత్వం అయినా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితోనే చర్చలు జరుపుతుంది. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డిని పక్కకు పెట్టి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తోని వేరే నాయకులతోని చర్చలు జరుపుతున్నారంటే అక్కడనే అనుమానం వస్తూ ఉన్నది. ఏ రహస్యాలు రేవంత్ రెడ్డికి తెలవడానికి వీల్లేదు, ఏ రహస్యాలు రేవంత్ రెడ్డి దాకా పోవడానికి వీల్లేదు. అందుకే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇస్తలేరు. వాళ్ళు ముఖ్య సమావేశం ఏర్పాటు చేసుకున్నప్పుడు కూడా పిసిసి అధ్యక్షుని కంటే ముఖ్యమంత్రి పదవి పెద్ద కదా, ముఖ్యమంత్రి పదవి గొప్పది కదా. మరి ఎందుకు ముఖ్యమంత్రిని పక్కకు పెట్టి పిసిసి అధ్యక్షునికి ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు అన్న అనుమానాలు వస్తూ ఉన్నాయి. త్వరలో ముఖ్యమంత్రిని మార్పు చేస్తారు, అందుకే రేవంత్ రెడ్డిని దగ్గరికి రాణిస్తలేరు. ఈజీగా మోడీ అపాయింట్మెంట్ పొందగలిగిన కొండా విశ్వేశ్వర రెడ్డితోని లేకపోతే బీజేపీ ఎంపీలతోని బీజేపీ కేంద్ర మంత్రులతోని ఈజీగా మోడీ అపాయింట్మెంట్ పొందగలిగిన రేవంత్ రెడ్డి ఇప్పుడు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఎందుకు పొందలేకపోతా ఉన్నారు అంటే కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డిని దూరం పెడతా ఉన్నదా? ఈ గ్యాపే నిన్న నిదర్శనం, మనకు నిన్నటి అంశమే నిదర్శనం, నిన్న బయటకు వచ్చిన అంశమే నిదర్శనం. రేవంత్ రెడ్డిని పక్కకు పెడతా ఉన్నది కాంగ్రెస్ అధిష్టానం అనే దానికి. ఆయన పోయి 3 రోజులుంటే కనీసం అపాయింట్మెంట్ ఇయ్యలే. కానీ పిసిసి అధ్యక్షుడు కుటుంబ సమేతంగా పోతే అపాయింట్మెంట్ ఇచ్చి 2 గంటల పాటు చర్చలు పెట్టిందట, 2 గంటల పాటు మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారట. అంటే దీంట్లోనే అర్థమైతా ఉన్నది చాలా అంశాలు. ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డి పరిపాలన తీరు ఏం బాగలేదు. ఏమన్నంటే మైకు దొరికితే సందు దొరికితే సార్ ఒకవైపు మోడీని తిట్టుకుంటేనే మోడీ దగ్గరికి పోయి అపాయింట్మెంట్లు తీసుకొని కలిసి వచ్చి మాట్లాడుకుంటూ వస్తానే ఉన్నాడు. ఆయన త్వరలో బీజేపీకి జంప్ అవుతాడన్న అంశాలు తెర మీదకి వస్తూ ఉన్నాయి. అండ్ బీజేపీ ఎంపీలు కానీ ఇక్కడ బీజేపీ నాయకులు కానీ బీజేపీ ఎమ్మెల్యేలు కానీ రేవంత్ రెడ్డి మీద కనీసము ఈగ కూడా వాలనిస్తలేరు, దోమ కూడా వాలనిస్తలేరు, సీమ చిటుకుమన్నంత శబ్దం కూడా రాణిస్తలేరు, రేవంత్ రెడ్డిని విమర్శించనిస్తలేరు. ఈటల రాజేందర్ విమర్శిస్తే బీజేపీ నాయకులు ఈటల రాజేందర్కు మద్దతుగా నిలబడాల్సింది పోయి వాళ్ళు సపోర్ట్ చేయక ఉన్నారు. బీజేపీ ఎంపీలు ఎవరు సపోర్ట్ చేయలే. జగ్గారెడ్డి పొట్టు తిట్టిండు ఈటల రాజేందర్ను తిట్టినప్పుడు మా పార్టీ నాయకుడిని తిడతా ఉన్నారు, మా పార్టీ నాయకుడు ఎందుకు తిడతా ఉన్నారని చెప్పేసి ప్రెస్ మీట్లు పెట్టైనా కనీసం మీడియా ముంగడికి వచ్చైనా వ్యక్తిగతంగా వాళ్ళ ట్విట్టర్ అకౌంట్ల నుండైనా కనీసం ట్వీట్ చేసిన పాపాన పోలేదు బీజేపీ ఎంపీలు కానీ బీజేపీ ఎమ్మెల్యేలు కానీ. మరి ఎందుకు ట్వీట్ చేసిన పాపాన పోతలేరు అని అంటే ఇక్కడ ఒక ఎంపీ ఉన్నాడట, రేవంత్ రెడ్డిని కాపాడుకుంటూ వచ్చేటందుకు బీజేపీ ఎంపీ ఉన్నాడట. నేను ఈ విషయం చాలాసార్లు చెప్పినా మళ్ళా చెప్తా ఉన్నా. బీజేపీ ఎంపీ ఉన్నాడట. బీజేపీ ఎంపీ రేవంత్ రెడ్డిని ఎవరైనా బీజేపీ నాయకులు తిడితే ఏమంటాడట అంటే మన టార్గెట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి కాదు, మన టార్గెట్ ఇప్పుడు బీఆర్ఎస్, మనం బీఆర్ఎస్ను టార్గెట్ చేయాలి, మనము రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయొద్దు అని చెప్పేసి మొత్తం మీద ఫోన్లు చేసి మరి తిడతారట. బీజేపీ నాయకులను నోరు తెరవకుండా చేస్తారట రేవంత్ రెడ్డి మీదకి.
ఈ అంశాలు తెర మీదకి వస్తూ ఉన్నాయి. రాష్ట్రం అప్పుల పాలైంది, రాష్ట్రం ఆగమైంది, దివాలా తీసింది అని చెప్పేసి ముళ్ళలన్నీ ఢిల్లీకి మోసినా కూడా ప్రయోజనం లేదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఫుల్ నారాజు మీద ఉన్నారట. మరి నిన్న వచ్చినప్పటి నుంచి ఇక్కడ మీడియా ముంగడికి రాలే, సమావేశం రెస్ట్లో ఉన్నారేమో నాకు తెలిసి, ఎక్కడ మాట్లాడినట్టు కూడా కనవల్లే. కాకపోతే ఇదేదో శంకుస్థాపన కార్యక్రమం మొదలు పెట్టుకున్నారు కదా, ఈ శంకుస్థాపన చేసిరట. మరి ఈ అంశాల మీద ఒక క్లారిటీ లేదు. త్వరలో మంత్రివర్గ విస్తరణ ఒకసారి మనము విక్రమ్ గౌడ్ అన్నకు ఫోన్ చేద్దాం. ఈ బీసీలకు ఇచ్చే ప్రియారిటీ కనబడతా ఉన్నదా? వాకిడి శ్రీహరి పేరు సూచిస్తే ముదిరాజు సామాజిక వర్గానికి చెందిన వాకిడి శ్రీహరి పేరు సూచిస్తే ముఖం పక్కకు పెట్టిండట రేవంత్ రెడ్డి. ఇయ్యద్దు అని చెప్పేసి ముఖం పక్కకు పెట్టిండట. ఒకసారి విక్రమ్ గౌడ్ అన్నకు ఫోన్ మాట్లాడదాం. బీసీలకు ఇచ్చే అవకాశం ఉన్నదా, ఇవ్వకపోతే వీళ్ళ పోరాటం ఏంది అనేది ఒకసారి మాట్లాడదాం. అన్న నమస్తే. అన్న కట్ అయింది. నమస్తే కట్ అయిందమ్మా. ఇప్పుడు వీళ్ళు రోజు రేపు మాపు అని గతంలో దసరా నుంచి మొదలు పెడితే మళ్ళీ దసరా రానికి సిద్ధంగా ఉన్నది. అయినా రేపు మాపు అంటే ఏదో ఈ వారంలో అయిపోతుంది అన్నట్టు మాట్లాడుతున్నారు. మంత్రివర్గ విస్తరణ అసలు ఇప్పటికే చేయాలి. ఎందుకంటే ఒక శాఖ అన్ని శాఖలు ముఖ్యమంత్రి గారి దగ్గర ఉండడంతో పని ఒత్తిడికి పాపమైన ఇక్కడ కూడా ఇబ్బంది పడుతుంది, చేయలేకపోతుంది. కాబట్టి ఆ డిస్ట్రిబ్యూషన్ చేయాలి. పని ఒత్తిడి వల్ల చేయలేకపోతుండ్రా, చేయరాక చేయలేకపోతుండ్రా అన్న? సరే, మనము సభ్య సమాజంలో ఉన్నాం కాబట్టి చేయరాక అనే పదం మనం వాడొద్దు. కాబట్టి పని ఒత్తిడి ద్వారా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎవరికైనా డిస్ట్రిబ్యూట్ చేయాలి. పెద్ద శాఖలు ఇప్పుడు విద్యాశాఖ లాంటి శాఖ మొత్తం కుంటు పట్టిపోయింది. విద్యాశాఖలు ఎక్కడ చూసినా ఫైళ్లు పేరుకపోయి అసలు ఆ శాఖలు ఏం జరుగుతుందో కూడా ఇంతవరకు ఎవరికి చెప్పే పరిస్థితి లేదు. అదే విధంగా సోషల్ వెల్ఫేర్ అనేక ఇప్పుడు ఆ ముఖ్యమంత్రి హోంశాఖ అనేక శాఖలని ముఖ్యమంత్రి గారి దగ్గర ఉండడంతో ప్రజలకు ఇబ్బంది, ఒకవైపు ప్రభుత్వానికి ఇబ్బంది. ఇప్పుడు ప్రజలలో పోతే ఎక్కడ కూడా ప్రభుత్వం పైన పాజిటివ్నెస్ లేదు. ఏదో సరే 42% కులగన్న చేస్తామన్న కులగన్న చేసింది తప్ప వీళ్ళు చెప్పుకోనికి కూడా ఏం లేదు. ఇక అయినా అన్న ఇంకొక డౌట్, ఈ వాకిటి శ్రీహరి పేరు ప్రస్తావనకు వస్తే, మల్లికార్జున ఖర్గే వాకిటి శ్రీహరి పేరు ప్రస్తావనలకు తీసుకొస్తే రేవంత్ రెడ్డి దాన్ని యాక్సెప్ట్ చేయలేరని ముచ్చట్లు తెర మీదకి వస్తా ఉన్నాయి. మరి ఒక్కరి పేరే యాక్సెప్ట్ చేయనప్పుడు ఈ మిగిలిన 6 స్థానాలలో ఈ బీసీలకు ఎక్కువ ప్రియారిటీ ఇస్తారని అనుకోవచ్చునా? ఖచ్చితంగా వాకేటి శ్రీహరి అన్న మంత్రి అవుతాడు. అదే విధంగా వాకేటి శ్రీహరి అన్నతో పాటు ఇంకా 4 ఇవ్వాలి కదా. మన డిమాండ్ ఏంటంటే ఇప్పుడు మిగిలిన 6 స్థానాల్లో 5 స్థానాలు బీసీలకు ఖచ్చితంగా ఇవ్వాలి. ఇప్పుడు వాకేటి శ్రీహరి గారికి ఇవ్వకపోతే ముదిరాజు పెద్ద కమ్యూనిటీ, ఈ రాష్ట్రంలోనే 10% అది బిగ్గెస్ట్ కమ్యూనిటీ. బీసీలో రిప్రజెంటేటివ్ ఓన్లీ 2 ఇచ్చిర్రు. ఇప్పుడు 42% రిజర్వేషన్లు మేము ఇస్తాము అన్నప్పుడు మంత్రివర్గంలో కూడా 42% ఉండాలి కదా. మరి లేకపోతే నీ మాట నిలబెట్టుకున్నట్టు అవుతుంది. దీన్ని బట్టి అర్థమవుతుంది కదా అన్న అందరికి. ఖచ్చితంగా 42% మీరు ఇలా మంత్రివర్గంలో కూడా ఇవ్వాలి. అదే విధంగా ఇప్పుడు మిగిలిన సమాచార కమిషన్ ద్వారా కూడా ఇంకా మిగిలిన పోస్టులకు కూడా బీసీలను ఇవ్వాలి. అసలు మిగిలిన 6 5 బీసీలకే కావాలి అంటుండ్రు కదా మీరు చెప్పిన దాని ప్రకారం. ఇప్పుడు ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఒకరికి ఇవ్వాలి, లేకపోతే ముస్లిం మైనార్టీ నుంచి ఒకరికి ఇవ్వాలి, ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఒకరికి ఇవ్వాలని వాళ్ళు కూడా పోటీ పడుతున్నట్టు కనబడతా ఉంది. ఈ సామాజిక వర్గాల సామాజిక న్యాయంతో పాటు అటు రెడ్డి సామాజిక వర్గం నుంచి కూడా ఒకే ఇంట్లో నుంచి మాకు కావాలని పోటీ పడుతున్న సమాచారం అయితే ఇక్కడ కనబడుతుంది అన్న. ఎట్లా పాసిబుల్ అవుతుంది అంటారా? ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు అన్నట్టు ఎవరు ఎంత ఉన్నారో వారికి అంత వాటా దక్కాలి. దాని పరంగానే ఫస్ట్ రెడ్డిల జనాభా ఎంతనో రెడ్డిలకు అంతనే వాటా దక్కాలి. రెడ్డిల జనాభా ఎంత ఉందో దాని ప్రకారం వాళ్ళని తీసుకోమనండి. ఇప్పుడు పవర్ఫుల్ ముఖ్యమంత్రి వాళ్ళ దగ్గరనే ఉన్నది కాబట్టి వారి జనాభా ప్రకారం వాళ్ళు తీసుకొని ఏమన్నా కోత చేసుకొని మిగిలినకి ఇవ్వాల్సిందే. ఇప్పుడు ముస్లిం మైనార్టీకి ఇవ్వాల్సిందే, ఎస్టీ వాళ్ళకి ఇవ్వాల్సిందే. అదే విధంగా బీసీలకు కూడా మా జనాభా ప్రకారం మాకు ఇవ్వాలి. ఖచ్చితంగా ఇస్తారని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మొన్న సమాచార కమిషన్ ఒక బీసీ లేనందుకు రాహుల్ గాంధీ గారు కూడా ముఖ్యమంత్రికి అపాయింట్మెంట్ ఇయ్యని సంఘటన మనం చూడొచ్చు. కేవలం మహేష్ కుమార్ గౌడ్ గారితో 2 సార్లు కలిసి మాట్లాడారు. ఆ మహేష్ కుమార్ గౌడ్ అదే విధంగా పొన్నం ప్రభాకర్ అన్న మన బీసీ ఎమ్మెల్యేలు ఉండేపాటికి కులగణన జరిగింది. లేదా కులగణన కూడా జరగనిచ్చే పరిస్థితి లేదు ఈ రాష్ట్రంలో. రాహుల్ గాంధీ గారు చెప్పేది ఒకటి, ఈ రాష్ట్రంలో జరిగేది ఒకటి. కాబట్టి ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు మంత్రివర్గంలో ఉంటేనే వీళ్ళ మాట ప్రజలు నమ్ముతారు. అంటే రాహుల్ గాంధీ విధానాలకు విరుద్ధంగా పోతుండ్రు రేవంత్ రెడ్డి అనుకుంటున్నారా? ఈ అంశంతో అనుకుంటారు కాబట్టి అపాయింట్మెంట్ ఇవ్వలే కదా అక్కడ. ఇప్పుడు ఇస్తే ఈ ప్రాబ్లం ఎందుకు ఉంటది? ఇప్పుడు వేరే కార్పొరేషన్ చైర్మన్లు నింపిరు, వాళ్ళు ఎంత మందురు వీళ్ళు ఎంత మందురు, సామాజిక న్యాయం ఉండాలి కదా. ఇప్పుడు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ చేశారో కామారెడ్డి డిక్లరేషన్ ఇంతవరకు ఏది కూడా విద్యలో అమలు కాలేదు, అదేవిధంగా పదవుల్లో అమలు కాలేదు.
అదేవిధంగా పరిపాలనలో ముందుకు పోతలేదు. పోవాలి కదా, కామారెడ్డి డిక్లరేషన్ చూసి ప్రజలు ఓట్లు వేసేది తప్ప ఒక వ్యక్తిని ఇద్దరు వ్యక్తులను చూసి ఓట్లు వేయలే కదా. ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంచనాలు భారీగా పెంచిందన్నా, దాని మీద మీ అభిప్రాయం ఏందన్నా? అసలు ఇంటిగ్రేటెడ్ అనేది ఒక ఫెయిల్యూర్ సబ్జెక్ట్. ఇంటిగ్రేటెడ్ అనేది ఎప్పటికి కుదరదు. ఎందుకంటే మేము మేధావులతోని నిన్న కూడా పెద్ద చర్చ జరిగింది. ఒక గొప్ప మేధావులు, ఒక మాజీ ఐఏఎస్ లతోని, ప్రజెంట్ ఉన్న సెక్రటరీలతో కూడా మేము చర్చించినప్పుడు ఏం జరిగిందంటే, ఇంటిగ్రేటెడ్ ఇప్పుడు ఒక 600 మంది పిల్లలు ఉన్న దాంట్లో ఒక 10 మంది టీచర్లు ఉంటేనే కంట్రోల్ చేయడం కష్టం. ఇంటిగ్రేటెడ్ అంటే ఒకటేసారి 3-4 వేల మంది పిల్లలు వస్తారు. 3-4 వేల మంది పిల్లలు వచ్చినప్పుడు ఏమైందంటే 8th క్లాస్ అంతా 10th క్లాస్ వాడు ఫైటింగ్ చేస్తాడు, 10th క్లాస్ అంతా ఇంటర్మీడియట్ వాడు ఫైటింగ్ చేస్తాడు. ఉన్న టీచర్ వ్యవస్థ సరిగా ఉండదు. ఇప్పుడు ఏ సొసైటీకి ఆ సొసైటీ నువ్వు నిజంగా ఇవ్వాలంటే జనరల్ గురుకులాలు ప్రకటించు. ఇప్పుడు బీసీ గురుకులాలు బీసీలకే ఉంటాయి, ఎస్సీ ఎస్టీ గురుకులాలు ఎస్సీ ఎస్టీలకే ఉంటాయి, మైనార్టీ గురుకులాలు మైనార్టీ ఉంటాయి. జనరల్ గురుకులాలు ప్రకటించు, 200 గురుకులాలు ప్రకటించు. ఇప్పుడు నువ్వు ఉన్నదాన్ని మళ్ళీ నేను ఇంటిగ్రేటెడ్ చేస్తా అంటే అది ఇంటిగ్రేటెడ్ అయితే ఫెయిల్యూర్. ఇంటిగ్రేటెడ్ అనేది అసలు ముఖ్యమంత్రి గారికి ఎవరు సలహా ఇచ్చారో కానీ అది వెరీ 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 రాంగ్, ఏమంటారు రాంగ్ ఇచ్చారు కాబట్టి చాలా తప్పు. అది ఇంటిగ్రేటెడ్ ఎప్పుడు సక్సెస్ కాదు. ఏకదం 80 కోట్ల నుంచి దాన్ని 200 కోట్లకు అంచనాలు పెంచుకుంటా 4000 కోట్లతోని పరిపాలన అనుమతులు జీవో జారీ చేసి పడేసిరన్న. ఇప్పుడు రెండు సంవత్సరాలు గడుస్తున్న ప్రభుత్వం కనీసం ఒక బీసీ హాస్టల్ కట్టలే, ఒక స్కూల్ కట్టలేదు, ఒక గురుకుల. ఇప్పుడు ఉన్న దానికి ఫస్ట్ నువ్వు సొంత గురుకులాలు కట్టు కదా, సొంత బిల్డింగులు కట్టు గురుకులాలకు, అన్ని ఎవరి అలా గురుకులాలు కట్టు, సొంతం కట్టు. ఇప్పుడు డబ్బులు, ప్రభుత్వం యొక్క డబ్బులు దాదాపు 20% వీళ్ళు రెంట్లకే పోతున్నాయి ప్రతి నెల మనకు. విచ్చలవిడిగా రెంట్లు కట్టే బదులు సొంత గురుకులాలు కట్టు, నీ హయాంలో కట్టిన నీకు పేరు వస్తుంది. ఇప్పుడు మేము ఆ రోజు కొట్లాడి కేసీఆర్ హయాంలో గురుకులాలు పెట్టించినాం, ఆ ప్రభుత్వానికి పేరు వచ్చింది. గురుకులాలు పెట్టినాము, వీళ్ళు కొట్లాడి మేము కూడా అంటున్నాం కదా, నువ్వు కడితే నీకు కూడా పేరు వస్తుంది. అరే పలానా రేవంత్ రెడ్డి హయాంలో గురుకులాలు కట్టిరని. ఇప్పుడు గతంలో కట్టిన ఎప్పుడో చెన్నారెడ్డి గారి పీరియడ్ లో కట్టినా ఇప్పటికైనా పేరు అల్లు యాద్ చేస్తుంటారు. అయ్యా హాస్టల్ కట్టిన ఈరోజు సంక్షేమ హాస్టల్ చూస్తే పాతబడ్డ బిల్డింగ్లలో పెట్టిర్రు. అదే విధంగా ఒక్క గురుకులానికి కూడా సొంత భవనాలు లేవు, కాలేజ్ హాస్టల్ మంచిగా లేవు. ఇవన్నీ కట్టు నువ్వు హయాంలో కట్టక. మళ్ళీ ఇంటిగ్రేటెడ్ అనేది కొత్త ముచ్చట. ఇంటిగ్రేటెడ్ ఎక్కడ కూడా సక్సెస్ కాదు. ఇంటిగ్రేటెడ్ అనే పదమే తప్పు అన్న. అయితే ఉన్న వాటిలలో సౌలతులు సరిగా లేవు, సదుపాయాలు మంచిగా లేవు, గురుకుల విద్యార్థులు ఫుడ్ పాయిజన్లు, ఇట్లాంటి పరిస్థితులు 105 మంది పిల్లలు జీవిడిచారు. ఇట్లాంటి సిచ్యువేషన్స్ మనం అన్ని చూసుకుంటూ వస్తున్నాం. అయితే వీటిని మరమ్మతులు చేయకుండా, వీటికి సరైన సదుపాయాలు కల్పించకుండా ఈ కొత్త వాటికి ఎందుకు తెరలేపిందంటారన్న? మీ ఒపీనియన్ ఏం చెప్తారు దీని మీద? కొత్త ఇది తప్పు. ఇది ఆయన గౌరవ ముఖ్యమంత్రి గారికి చాలా రాంగ్ చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఒక్కటి ఏంటంటే గురుకులాలలో ఫుడ్ కొంచెం నాణ్యత పెరిగింది. 40% మొన్న పెంచినాక ఈ కాస్మెటిక్ చార్జెస్ ఇవి పెంచినాక కొంచెం ఫుడ్ నాణ్యత పెరిగింది తప్ప మీరు అన్నట్టు బిల్డింగ్ల పరిస్థితి బాలేదు. ఇంకోటి ఇరుకు గదులు. ఇప్పుడు ఈ గురుకులాలతో పాటు మనం చూసుకోవాల్సింది ఏంటంటే సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కూలిపోయే బిల్డింగ్లలో ఉన్నది, పాడుబడ్డ బిల్డింగ్లలో ఉన్నది. ఇంకోటి ఏంటి, 600 మంది పిల్లలకు కేవలం 3 వర్కర్లు ఉన్నారు. ఆ 3 వంట ఎప్పుడు చేస్తారు, బిల్డింగ్ ఎప్పుడు ఊడుస్తారు, ఓ స్ట్రాబింజర్ ఎక్కడ, ఓ వాచ్మెన్ ఎక్కడ. కాబట్టి ఇప్పుడు అమ్మాయిల హాస్టల్లో లాస్ట్కి ఏమైందంటే అమ్మాయిలు చదువుకోవాలన్నా ఉండేయాలన్నా అర్థమైతలేదు వాళ్ళకి. కాబట్టి ప్రతి 50 మందికి ఒక వర్కర్ లాగా పెట్టాలి. గతం నుంచి డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఇంటిగ్రేటెడ్ అనేది ఫెయిల్యూర్ సబ్జెక్టు. ఇంటిగ్రేటెడ్ ఎక్కడ సక్సెస్ కాదు. ఇది మన ఎంఆర్ మీడియా ద్వారా ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇంకా 2 సంవత్సరాల తర్వాత కూడా ఇది మళ్ళీ ప్లే చేయండి. ఇంటిగ్రేటెడ్ ఇస్ ఎ ఫెయిల్యూర్ సబ్జెక్ట్. ఇంటిగ్రేటెడ్ సక్సెస్ కాదు. నువ్వు ఉన్నదానికి కట్టు, ఉన్న బిల్డింగ్ లో కట్టు, ఏ వెల్ఫేర్ ఆ వెల్ఫేర్ కట్టు. లేదు నేను అన్ని కులాలను ఒక దగ్గర చూడాలనుకుంటే జనరల్ గురుకులలో ఒక 100 ప్రకటించు. ప్రతి నియోజకవర్గానికి ఒక జనరల్ గురుకులవి, అప్పుడు వాళ్ళ రేషియో ప్రకారం దాని ప్రకారం వాళ్ళు చేస్తారు. ఇంకోటి కూడా ఏంటంటే నిన్నగాక మొన్న ఇది కూడా పెద్ద సమస్య అయింది. బీసీ వెల్ఫేర్ లో, బీసీ గురుకులాలలో 75% బీసీలు ఉండాలి, 25% ఎస్సీ ఎస్టీలు ఉండాలి. కానీ ఈ రోస్టర్ సిస్టమ్ లో మొన్న వాళ్ళు ఏం చేశారంటే ఎక్కడైతే బీసీలు లేరో వేరే వాళ్ళని తెచ్చేస్తారు. అలా చేయొద్దు. ఎందుకంటే ఎవరి సిస్టమ్ ప్రకారం వాళ్ళకు ఉన్నది కాబట్టి దాన్ని కూడా నింపకుండా ప్యూర్లీ పేద బీసీ పిల్లలకు సంచార జాతులు ఉన్నాయి. కొన్ని కులాలకు వారికి ఆధార్ కార్డు కూడా లేదు ఇప్పటికి, 26-27 కులాలకు. అసలు వారికి డైరెక్ట్ అడ్మిషన్స్ ఇవ్వాలి. అదే విధంగా ఆర్ఫన్స్ ఉంటారు, వాళ్ళకి ఇవ్వాలి. కాబట్టి బీసీ గురుకులాలలో బీసీ పిల్లలతోనే నింపాలి. ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. రైట్, ఇది పరిస్థితి. అంచనా వేయాలు పెంచిర్రు కానీ అసలు ఉన్న వాటిని పట్టించుకున్న పాపానవు వద్దలేదు. ఎందుకు మరి అంచనా వేయాలి ఆగమేఘాల మీద పెంచిర్రో తెలియదు.
రైట్, ఇవి ఇక్కడ కనబడతా ఉన్నాయి. మొత్తం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇత్తలేడు రాహుల్ గాంధీ. కూరలో కరివేపాకును తీసేసినట్టు తీసేస్తా ఉన్నాడు, పక్కకు పెడతా ఉన్నాడు. త్వరలో సీఎం మార్పు అనే అంశాలు అయితే తెర మీదకి బాగా ఊపందుకుంటా ఉన్నాయి. చూద్దాము. చాలా మంది నిపుణులు, విశ్లేషకులు కూడా చెప్తా ఉన్నారు రాబోయే 3 నెలల్లో ముఖ్యమంత్రి మార్పు చేస్తారు, ముఖ్యమంత్రిని మార్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలలో పోతారు అనే అంశాలు అయితే తెర మీదకి వస్తా ఉన్నాయి. మరి ముఖ్యమంత్రిని మారుస్తారా మార్వరా అనేది మనం పోతా ఉంటే చూద్దాం. కానీ రైట్, ఇక పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి అంతగానం టైం ఇచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి టైం ఇవ్వకపోవడం ఏంది అనే దాని మీద అనుమానాలు లేవనెత్తుతా ఉన్నాయి. గతంలో ఇటువంటి ముచ్చట్లు వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి దానికి క్లారిటీ ఇచ్చిండ్రు. ఏమని క్లారిటీ ఇచ్చిందంటే, రోజు మేము ఫోన్ మాట్లాడతాం రేవంత్ రెడ్డితోని, 24 గంటలు రాహుల్ గాంధీ నాతో ఫోన్ మాట్లాడుతూనే ఉంటాడు, మేము ప్రత్యేకంగా కలవాల్సిన అవసరం లేదు, ఫోన్లలోనే మాట్లాడుకుంటామనంటే, ఫోన్లలో మాట్లాడుకునేది ఎవరికి కనబడతాయి సారు? ఇట్లా పోయి కలిసి ఒక ఫోటో దిగి సోషల్ మీడియాలో ఫోటో వైరల్ చేస్తే మొత్తం మీద అందరికి కనబడుతుంది రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి సఖ్యంగానే ఉన్నది, సఖ్యత ఉన్నది, కావాల్సుకొని వాళ్ళు ప్రచారం చేస్తా ఉన్నారు, విష ప్రచారం చేస్తా ఉన్నారు అనే ముచ్చట్లు మీరు అప్పుడు గట్టిగా ఖండించాల్సిన అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఫోన్లు మాట్లాడుతున్నాం, ఇక కాల్ లిస్టు చూడుండ్రి, ఇక కాల్ లిస్టు పెట్టిన రాహుల్ గాంధీ నాతో ఇంతసేపు మాట్లాడిండు అంతసేపు మాట్లాడిండు అంటే ఎవరికి కావాలి సారు? మీది మిమ్మల్ని ఆల్రెడీ దేక్తలేరు, పట్టించుకుంటలేరు అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చర్చ నడుస్తూ ఉన్నది. పాలన చేయి సారు, కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు తీసుకురా సార్ అంటే ఇక్కడ పైసలు ఇచ్చేమో రాహుల్ గాంధీ నోరు మెదపకుండా చేస్తేవి, ఇక్కడ పాలన చక్కగా చేస్తావానంటే పాలన చక్కగా చేయలేకపోతుంది. అక్కడ రాహుల్ గాంధీకి ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమైనా మందలిస్తాడా, కోప్పడతాడా, ఏమైనా బెదిరిస్తాడా, ఏమైనా ముచ్చట చెప్తాడా అంటే ఈయన పైసలు ఇచ్చిన ముచ్చట ఎక్కడ బయట పెడతాడో, ముళ్ళలు మోసిన ముచ్చట ఎక్కడ బయట పెడతాడో అని అడు రాహుల్ గాంధీకి భయం పట్టుకున్నదట అని ముచ్చట్లు పెట్టుకుంటా ఉన్నారు. ఈ కథ కనబడతా ఉన్నది. త్వరలో సీఎం మార్పు. ఇక మొత్తం మీద ఇటు అన్ని సామాజిక వర్గాలకు చెందిన బీసీ సామాజిక మిగిలిన 6 స్థానాలు బీసీ సామాజిక వర్గం నుంచి 5 నింపాలి, ఒకటి వేరే సామాజిక వర్గానికి ఇవ్వాలి. రెడ్డి సామాజిక వర్గాల్లో ఇప్పుడు దాదాపు ఉన్న వాళ్ళల్లా ఈ 12 మందిలో వాళ్ళే ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఒక బీసీ మంత్రులు 2 ఉన్నారు, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన 2 దామోదర రాజనరసింహ, బట్టి విక్రమార్క 2 ఉన్నారు. వీళ్ళిద్దరు పోను, మిగతా 8 మంది వాళ్ళే ఉన్నారు. వాళ్ళ రిజర్వేషన్ ప్రకారం వాళ్ళ జనాభా ఎంత, వాళ్ళ లెక్కేంది, వాళ్ళ ప్రకారం వాళ్ళు తీసుకోవాలి. వాళ్ళ 5 లేకపోతే 4 పోతాయి వాళ్ళ ఉన్న జనాభా ప్రకారం. మిగతా 4 ఏవైతే ఉంటాయో మిగతా ఎస్టీ కానీ ముస్లిం మైనార్టీ కానీ ఎస్సీ సామాజిక వర్గం గురించి కానీ వీళ్ళు రెడ్డి ఆధిపత్యంలో ఉన్నోళ్ళు ఎవరైతే వాళ్ళ సామాజిక వర్గానికి ఉన్నోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు త్యాగం చేసి వీళ్ళకి ఇవ్వాలి. కానీ మిగిలిన 6 వాట్ల మాత్రం బీసీలకు 5 ఇవ్వాల్సిందే రిజర్వేషన్ ప్రకారం. ఇక్కడ 42% రిజర్వేషన్ అనేది నిలబెట్టుకుంటాడా లేదా, ఇక్కడ నుంచి మొదలైతేనే కేంద్రము తలగ్గుతుంది కాబట్టి మరి ఇక్కడ నుంచే మొదటి అడుగు పడతదా పడదా చూడాలి. వాకిడి శ్రీహరికి ఇస్తానంటేనే ఒప్పుకోలేదట రేవంత్ రెడ్డి, ముక్కిటు మూతడి పెట్టిండట. చూడాలి మరి ఏమైతుంది ఏం కథ అనేది రానున్న రోజులలో మనకు తెలుస్తా ఉన్నది. ఈ లొల్లుల మధ్యలో, ఈ కొట్లాటల మధ్యలో మరి ఈ మంత్ ఎండింగ్ లో మంత్రివర్గ విస్తరణ ఉన్నది అని అన్నారు. మళ్ళీ 30 తారీఖు నాడు రేవంత్ రెడ్డిని ఢిల్లీకి రమ్మన్నారు. కాకపోతే ఈ మంత్ ఎండింగ్ లోనైనా పోయిన దసరా నుంచి కొనసాగించుకుంటూ వస్తా ఉన్నారు. ఈ దసరా నుంచైనా ఈ దసరా వరకన్నా మరి మంత్రివర్గ విస్తరణ చేస్తారా చేయరా అనేది చూడాలి. అయితే ఈ మంత్ ఎండింగ్ లో జరగాలి, లేకపోతే ఈ సంవత్సరం కూడా పుణ్యకాలం కాస్త స్వాహ అనాలి. మెయిన్ కీలకమైన శాఖలుల్లా విద్యాశాఖకు, హోంశాఖకు మంత్రి లేడు. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పింది. సిరిసిల్ల ఇందుర్తి అటు పోంగా నిన్న ఒక మహిళను అడ్డంగా రోడ్డు మీద జీవి తీసి పోలీస్ స్టేషన్కి వచ్చి లొంగిపోయిండు. మళ్ళా ఆయన ప్రభుత్వ విప్పు ఆయన ఉంటాడు కదా అక్కడ సిరిసిల్ల ఆ ఏరియాల ప్రభుత్వ విప్పు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆయనకు మద్దతు తెలుపుతా ఉన్నాడట. పోయిన 2 సంవత్సరాల క్రితం వినాయక చవితి రోజు కూడా ఆయన విప్పు కనుచరుడు, ఆ ఎమ్మెల్యే కనుచరుడు, అప్పుడు కూడా ఒక వ్యక్తి జీవి తీసిండట. అప్పుడు కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఆయన మీద రౌడీ షీటర్ కూడా ఉన్నదట. మరి ఇంతవరకు పోస్ట్ మార్టం చేసి ఆ సంబంధిత మహిళ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పచెప్పలేరట. పోలీసులు మరి పోలీసులే ఆపుతా ఉన్నారట. అధికారులు అడుగులకు మడుగులు వస్తూ ఉన్నారు, ప్రభుత్వ నాయకులు అడుగులకు మడుగులు వస్తూ ఉన్నారనే అంశాలు తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పిన ఇంకా ఇట్లాంటి ఎన్నో కోకోళ్ళలు రాష్ట్ర వ్యాప్తంగా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పింది. 10 శాఖలు, 10 కీలకమైన శాఖలు రేవంత్ రెడ్డి హ్యాండ్ ఓవర్లోనే ఉన్నాయి. చూద్దాం. ఇప్పుడు మున్సిపల్ శాఖ కూడా ఆయన చేతుల్లోనే ఉన్నది. వానలు వస్తానే, వరదలు వస్తానే. నిన్న రాత్రి కురిసిన వానకు ఒక వ్యక్తి నీళ్ళలో మునిగిపోయి జీవిడిచిండు.
మరి చర్యలు తీసుకోండి, అన్ని విధాలు అలర్ట్ చేయండి అని చెప్తా ఉన్నారు. మరి ఏ విధమైన చర్యలు తీసుకుంటారో చెప్తలేరు. ఆ మహిళ పైనకి లేవడుతుంది, నీళ్ళల్లో మునిగిపోయి జీవిడిచిండోళ్ళ. మరి గింత అధ్వానం ఉంటారా? కీలకమైన శాఖలకు మంత్రులు లేరు. త్వరలో ముఖ్యమంత్రి మార్పు అనే అంశాలు తెర మీదకి వస్తా ఉన్నాయి. ముఖ్యమంత్రి మార్పు చేసిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు పోతారా? ముఖ్యమంత్రి మార్పు చేసిన తర్వాత వాళ్ళు ఈ మంత్రివర్గ విస్తరణ చేస్తారా అనేది చూడాలి. ఈ నెలాఖరులోగా మంత్రివర్గ విస్తరణ జరగాల్సిందే. జరగకపోతే మాత్రం వీళ్ళు చేతులు లావట్టినట్టే లెక్క. అట్లనే పరిగణలోకి తీసుకుంటారు.